డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సభలో ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించనున్నారు. రైతుల కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణపై సీఎం దృష్టి పెట్టనున్నారు. డిసెంబర్ 7తో రేవంత్ సర్కార్కు ఏడాది పూర్తవుతుంది. ఆలోపే కేబినెట్ను విస్తరించే ఛాన్స్ ఉంది. టీఎస్ అసెంబ్లీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ శ్రీనివాస్, డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావస్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పీడ్ పెంచారు. జనాల్లోకి వెళ్తా ఉన్నారు. నిత్యం అభివృద్ధి కార్యక్రమాల పేరిట జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తూ ఆయన బిజీగా గడుపుతున్నారు. పరిపాలననే ప్రజల నుంచి సాగించేటువంటి ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్తున్నాయి, మరొక వైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ ఏడాది కాలంలో చేసినటువంటి పనులను వివరిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పుడు ఈ ఏడాది కాలంలో చేసినటువంటి పనులన్నింటినీ అసెంబ్లీ వేదికగా కూడా వివరించాలి. దాంతో పాటుగా కొత్తగా తీసుకురాబోయేటువంటి చట్టాలని దాంట్లో బిల్లులని అసెంబ్లీలో పెట్టి వాటిని ఆమోదించుకోవాలనేటువంటి నిర్ణయానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. డిసెంబర్ 9న ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు ఆర్ఓఆర్ చట్టం 2024 చట్టాన్ని సభలో ప్రవేశపెట్టిన తర్వాత డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ కార్యక్రమం, ఆవిర్భావ కార్యక్రమం ఏర్పాటుకు సంబంధించి ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 2024 ఆర్ఓఆర్ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టి వాయిదా వేసి ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆనాడు 2020లో కేసీఆర్ అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకొచ్చినటువంటి ధరణి చట్టం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తాము అని చెప్పి అప్పట్లోనే పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం కోసము ముసాయిదాన్ని కూడా సిద్ధం చేశారు. జిల్లాల వారీగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఆన్లైన్లో కూడా పెట్టి దాని నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇక ఫైనల్ బిల్లును కూడా సిద్ధం చేశారు. డిసెంబర్ 9న ఆ ఫైనల్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ తర్వాత సభలో చర్చించి దాన్ని ఆమోదించబోతా ఉన్నారు. సో ఇక దాంతో పాటుగా ఇటీవల కాలంలో అనేక అంశాలపైన అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్యన పెద్ద ఎత్తున విమర్శల దాడి చెలరేగుతా ఉంది. అందులో ప్రధానంగా మూసి పునరుజ్జీవానికి సంబంధించినటువంటి అంశంపైన అధికార ప్రతిపక్షాల మధ్యన తీవ్రమైనటువంటి విమర్శలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో మూసి పునరుజ్జీవం యొక్క ఉద్దేశం ఏంటి, దానివల్ల ఎలాంటి లాభాలు జరగబోతా ఉన్నాయి, ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏంటి, రైతులకి అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి నష్టం జరగకుండా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సభా వేదిక నుంచి వారు వెల్లడించబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇంకా అనేక రకాలైనటువంటి ఇటు సమగ్ర కులగణన చేసి దాని ప్రకారమే చట్టసభల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశము ఉంది. దాంతో పాటుగా ప్రధానమైనటువంటిది డిసెంబర్ 7తో ఏడాది కాలం పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా 6 క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ కూడా ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ లోపుగానే డిసెంబరు 7వ తేదీ లోపుగానే మంత్రివర్గాన్ని కూడా విస్తరించి ఖాళీగా ఉన్నటువంటి 6 స్థానాలని కూడా భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ సమావేశాల్లో ఇంకా అనేక అంశాలపైన ఇటీవల కాలంలో చర్చిస్తున్నటువంటి అనేక అంశాలపైన చర్చించబోతా ఉన్నారు.